ఆన్స్లాట్ ఈ ప్రత్యేకమైన కమ్యూనిటీ మీద తరతరాలుగా వాళ్ళ జీవన విధానం మీద, వాళ్ళ యొక్క వనరుల మీద, వాళ్ళ యొక్క సంస్కృతి మీద, వాళ్ళ యొక్క వ్యవస్థ మీద, అంటే కుటుంబ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వాళ్ళ మానవ సంబంధాలే కావచ్చు, వీటన్నిటి మీద నిరంతరమైనట్టుగా దాడి సాధించినప్పటికీ ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వాళ్ళని రక్షించలేని పరిస్థితుల్లో ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎక్కువ అన్నింటిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు వచ్చినప్పటికీ సరి అయిన న్యాయం వాళ్ళకి చేయలేదు. కానీ ఉద్యమం నడిపిన వాళ్ళ మాత్రం మనం అందరం సైల్యూట్ చేయాలి. వాళ్ళకి ఎవరు వాళ్ళ హక్కుల కోసము ఏ మాత్రం కొంత ప్రయత్నం చేసినప్పటికీ మనం తప్పకుండా వాళ్ళను గౌరవించాలి, వాళ్ళను ప్రోత్సహించాలి. మనకు వీలైనంత సంఘీభావం మాత్రం మనం చేయాలి. వాళ్ళు ఎవరు చేసినా, ఏ ఆర్గనైజేషన్, అది ఏ రాజకీయ పార్టీ చేసినా, ఏ సిద్ధాంత పార్టీ చేసినా, ఏ మతం వర్గం చేసినా కూడా వాళ్ళని మనం తప్పకుండా వాళ్ళని గౌరవించవలసిందేనని నా భావన. ఎవరు చేసినప్పటికీ వాళ్ళ న్యాయం కోసం పోరాడిన వ్యక్తులను ఎవరైనప్పటికీ మనం వాళ్ళను గౌరవించాలనే దృక్పథం ఉన్నప్పుడే వాళ్ళకి సరైన న్యాయం దొరుకుతుంది. ఏ ఒక్కరు కానీ, ఒక వర్గం కానీ, ఒక పార్టీ కానీ, ఒక ఐడియాలజీ కానీ వాళ్ళకు న్యాయం చేకూర్చదని నా భావన. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అందరికి తెలిసిన విషయమే, దురదృష్టవశాత్తు ఇంత పెద్ద మంచి కార్యక్రమం పెట్టినప్పటికీ వేణుకుమార్ గారు మరి 100 మంది కానీ చెప్పిన వాళ్ళు కూడా ఇప్పటికే 20 మంది 25 మంది మనం ఉన్నాం. కానీ వీళ్ళందరూ కూడా ఇలా కేసులు వీళ్ళందరి కంటే మనం గమనించినట్టయితే ఒక యాదృచ్ఛికంగా ఏదో చూద్దాము ఏం జరుగుతుందో అనే భావన దానికంటే ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తులు వచ్చారు. వాళ్ళని చూస్తే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే నాకు తెలిసిపోతుంది. కన్సర్న్ అండ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ, సోషల్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్, మన వీలైనంత సంఘీభావం, ఒక సామాజిక న్యాయం కోసం మనకు ఒక కొంత సపోర్ట్ చేద్దామన్న భావనతో ఇక్కడికి వచ్చినట్టుగా నాకు భావన. అయితే మీకు 2-3 విషయాలు ఒక లీడ్గా అన్నారు కాబట్టి నాకు తెలిసిన ఈ ట్రైబల్ జీవితం గురించి కొంత సెంచురీ చెప్పనవసరం లేదు. ఈవెన్ ఆదిలాబాద్ గోడ్సే కావచ్చు, ఈవెన్ కోయల్ కావచ్చు, రెడ్డి ఇలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే సెంచురీ కావచ్చు, వీళ్ళందరూ గురించి జనరల్గా మాకు రావాలంటే మేము సోషాలజిస్టులం కాబట్టి మా సబ్జెక్టుకు దానికి సోషల్ ఆంథ్రోపాలజీకి చాలా సంబంధం ఉంది. అంటే చాలా ఈ 2 సబ్జెక్టులను కొంత సబ్జెక్టు గురించి చెప్పొచ్చు కదా, కొంత ఒక 15 నిమిషాల్లో నేను చెప్పేస్తాను అంట. అండ్ మీకు కూడా కొంత ఈ విషయాల గురించి కొంత అవగాహన ఉంటే ఇంకా కొంత అవగాహన పెరుగుతుంది అని నా భావంతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ సోషల్ సైన్సెస్ అన్నీ కూడా ఈ ఆంథ్రోపాలజీ నుండి వచ్చాయి. ఆంథ్రోపాలజీ ఆల్ సోషల్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్, సోషాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, ఈవెన్ జాగ్రఫీ, ఈవెన్ సైకాలజీ, ఆల్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ నుండి వచ్చాయని మాకు ఈ బిఎస్ ఫస్ట్ ఇయర్లోనే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అయినా కూడా, హిస్టరీ స్టూడెంట్ అయినా, ఎకనామిక్స్ స్టూడెంట్ అయినా, సోషల్ స్టూడెంట్ అయినా ఆ సంబంధాల గురించి మేము టీచర్ ఫస్టే చెప్తుంటాం. ఇది ఎందుకు ఇంత ప్రాధాన్యత కలిగి ఉందంటే, వాస్తవంగా ఆంథ్రోపాలజీ is the subject which deals with the primitive societies. Anthropology is the subject, it is a study of man. It is a study of man in detail, anthropology. అయితే దాంట్లో ఆ స్టడీ ఆఫ్ మ్యాన్ అన్నప్పుడు ఫిజికల్, భౌతిక ఆ ఉనికిని, తర్వాత రాజకీయ, సామాజిక, ఆర్థిక, జాగ్రఫికల్ ఈ కండిషన్స్ అన్నింటినీ కూడా ఇది డీటెయిల్గా స్టడీ చేస్తాను. అయితే ఇప్పుడు మనం కాంటెంపరీగా మనం రాజకీయ పార్టీలు, ఐడియాలజీలు, సిద్ధాంతాలు, ఆర్థిక విధానాలు, మానవ సంబంధాలు, కుటుంబము, రిలీజను, సంస్కృతి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుతున్నప్పుడు రూట్ అంతా మేము బారో చేసింది ఆంథ్రోపాలజీ నుండి అన్నమాట. ఈ సబ్జెక్టులన్నీ డెవలప్ అయినది కూడా ఆధునిక ప్రిమిటివ్ మ్యాన్ నుండి వచ్చినటువంటిగా ఆర్గనైజ్ చేసినటువంటి జీవన విధానం నుండి వీళ్ళు బారో చేసుకొని సబ్సిక్వెంట్గా డెవలప్ చేసుకున్నటువంటి విషయం అనేది మీ అందరికీ ఇదొక విషయం చెప్పదలుచుకున్నాను. రెండవ విషయం ఏంటంటే ట్రైబ్ అని అంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే సంబడి ఎవరైనా నువ్వు ట్రైబ్ అని అంటే వాళ్ళ కోపం వస్తుంది ఇమీడియట్గా. నువ్వు ట్రైబ్ లాగా బిహేవ్ చేసినావు, నువ్వు ట్రైబ్ అంటే ఇమీడియట్ కోపం వస్తుంది. మనకైతే రాకపోవచ్చు కానీ చాలామంది కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అనేది ఒక విషయం అన్నమాట.
అంటే ట్రైబ్స్ అంటే దే గాట్ సమ్ వన్ ఐడెంటిటీ, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది, వాళ్ళ యొక్క జీవన విధానం ఉంది, వాళ్ళ సాంస్కృతిక విధానం ఉంది, వాళ్ళ యొక్క ఆర్థిక విధానం ఉంది, వాళ్ళ రాజకీయ విధానం ఉంది, వాళ్ళ సామాజిక విధానం ఉంది. అండ్ వాళ్ళ జీవన విధానం ఒక వేరే జీవన వాళ్ళకంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మన ఆ డిస్టింగ్స్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటి అని మనం గమనించినట్టయితే ఇవాళ మనకు ఉన్నటువంటి యొక్క జ్ఞానము ఏదో పెద్ద సాధించాము, పెద్ద లౌక్యము జ్ఞానం ఉండదు అనేటువంటి ఈ విలువలన్నీ వాళ్ళ నుండే మనం బారో చేసుకున్నాం అనేది మనకు అర్థమైంది. వరల్డ్ వ్యూ అంటాం, ఇది ప్రాపంచిక దృక్పథం అన్నది అంటాం చూడండి. ప్రాపంచిక దృక్పథం, లౌక్యము, ప్రాపంచిక దృక్పథము అది ఒక పదం వాడటం కదా. అది వాళ్ళకున్న ప్రాపంచిక దృక్పథము మనకు ఇంకా లేదు అనటంలో అతిశయోక్తి మాత్రం లేదు. వాళ్ళకున్న టాలరెన్స్ మనకు ఇంకా లేదు. వాళ్ళకున్నటువంటి హీరోయిజము మన వాళ్ళకు ఉండదు. వాళ్ళకున్నటువంటి సాక్రిఫైస్ మన వాళ్ళకు ఉండదు. వాళ్ళకున్న టాలరెన్స్ మన వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవించడానికి కావాల్సినటువంటి నైపుణ్యము, స్కిల్ వాళ్ళకి అపారంగా ఉంది. మనం ఇంట్లో పడుకుంటేనే తలుపులు వేసుకొని ఒక్కరు కూడా ఎండాకాలంలో ఎంత ఉడకపోసినప్పటికీ, ఎంత వెట్టి ఉన్నప్పటికీ ఇటుకేలు పెట్టుకొని ఏసీలు వేసుకొని పడుకుంటారు ఇక వాళ్ళు. కానీ వాళ్ళు దుర్భరమైన చలిలో, వానలో, ఎండలో అండ్ అడవులలో, పాములు, పేర్లు, జంతువులలో వాళ్ళు జీవించేటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఆ గొప్పతనం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంతో పాటు నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానంటే, చాలామందికి ఇక్కడ మీరు ఏమనుకోకపోతే చాలామంది యాక్టివిస్టులు కొంత డిఫరెంట్ ఫీల్డ్లలో పనిచేసి వచ్చినట్టున్నారు. ట్రైబ్ అనే దానికి ఒక కాన్సెప్చువల్ ఒక మీనింగ్ మేము చదువుకున్న దానికి చెప్తున్నాను. అది మీకు తెలియదని కాదు నేను అనేది. ట్రైబ్ ఈజ్ ఏ హోమోజీనియస్ గ్రూప్ a group which actually in primitive and barbarous condition lives in particular geographical area under one head or chief అని ఒక డిఫినేషన్ అన్నమాట. ట్రైబ్ అంటే ఎవరిని అంటారంటే ఏ ప్రిమిటివ్ అండ్ బార్బరస్ గ్రూప్ which lives in a primitive and barbarous conditions under one head or one chief in a particular geographical area. ఇప్పుడు చెంచు అని అన్నారు కదా, చెంచు అనే ట్రైబ్ ఈ నల్లమల్ల ఏరియాలో ఉంటుంది. నల్లమల్ల ఏరియా 4-5 జిల్లాలను సంబంధం కలిగింది అనుకుంట ఆ ఏరియాతో. ఇట్ ఈస్ ఏ డామినెంట్ ట్రైబ్ ఇన్ ద నల్లమల్ల ఏరియాలో. వేరే ట్రైబ్స్ కూడా చిన్న చిన్న ట్రైబ్స్ ఉండొచ్చు నేను. కానీ ఈ ట్రైబ్ అనే మీనింగ్ ఏంటంటే ఏ హోమోజీనియస్ గ్రూప్, అంటే ఒకే రకమైనటువంటి జీవన విధానము, ఒకే రకమైనటువంటి ఒక వారసత్వాన్ని కలిగినటువంటి ఒక సమూహము విచ్ ఈజ్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియా ఇన్ ప్రిమిటివ్ అండ్ బార్బరస్ కండిషన్స్ అండర్ వన్ హెడ్ ఆఫ్ ద చీఫ్ అనేది ఆ ట్రైబ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ట్రైబ్ అంటే కాన్సెప్ట్ ఇది. అండ్ మనం అనొచ్చు ప్రిమిటివ్ అని అనొచ్చా అనకూడదు. మనకు అది కంపేరిటివ్లో ప్రిమిటివ్ కావచ్చు, కానీ వాళ్ళకి మాత్రం అది వాళ్ళ జీవన విధానం. మన దృష్టిలో వాళ్ళకి అది జీవన విధానం. అట్లా అనడము సరైనదా కాదని కాదు, కానీ కొంచెం అకాడమిక్ బుక్లలో మాత్రం ఈ కాన్సెప్ట్ ఉంది. అయితే ఇలాంటి ప్రిమిటివ్ అండ్ బార్బరస్ కండిషన్లో వన్ హెడ్ ఆర్ వన్ చీఫ్ ఒకటే వాళ్ళకు రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఎరిటెడ్గా కాకుండా నైపుణ్యం అంటే ఒక రక్షించే వాడిని ఒక లీడర్గా ఎన్నుకొని అతను చెప్పినట్టుగా వీళ్ళందరూ ఫాలో అవుతూ అతనికి రెస్పెక్ట్ ఇస్తూ ఒక పర్టికులర్ ఏరియాలో ఒకే రకమైన జీవన విధానం, సంస్కృతి విధానాన్ని కలిగి ఉండేటువంటి ట్రైబ్స్ అనమాట. వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది, వాళ్ళకు ఒక జీవన విధానం ఉంది, ఆచారం ఉంది. ఇలాంటివన్నీ మీకు అన్ని తెలిసినాయి. అయితే ఇలాంటి ట్రైబ్స్కు ఒకటి ఇదొక డైమెన్షన్. అయితే మరి కల్చర్ గురించి వీళ్ళు ఇప్పుడు శ్రీశైలానికి వీళ్ళకి ఏం సంబంధం లేదంటే కల్చరల్ సంబంధం లేదు, కల్చర్కు రిలేసినటువంటి సంబంధం. చాలామంది కల్చర్ అని వాడుతుంటారు ఈ మన డిస్కషన్స్లో. మరి కల్చర్ అంటే చాలామందికి సంపూర్ణ అవగాహన ఉండకపోవచ్చు. సోషాలజీ చదివినంత మాత్రం చాలా ప్రొఫెసర్లు కూడా తెలవాల్సిన అవసరం లేదు, నాకు కూడా తెలవాల్సిన. కానీ నేను ఒక సింపుల్ ప్రయత్నం చేసేది, ఎప్పుడన్నా ఏ పుస్తకం అయితే కూడా కంప్లీట్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసేది. నా లక్ ఏంటంటే బిఏ సోషాలజీలో ఆంధ్రప్రదేశ్ పేపర్ ఉండేది కాబట్టి అప్పుడు నేను వాళ్ళకి చదవడానికి చదివాను. ఆ కాంటెస్ట్లో కల్చర్ అంటే ఏంటనేది నేను హ్యాడ్ చేయడం జరిగింది. ఈబీ టైలర్ అనేటువంటి ఒక ఆంథ్రోపాలజిస్ట్, బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్,
ఆయన కల్చర్ని డిఫైన్ చేశారు. అయితే ఆ కల్చర్ యొక్క డెఫినేషన్ ఏంటంటే, ప్లీజ్ ట్రై టు పే లిటిల్ అటెన్షన్. కల్చర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ వర్డ్. Culture is a complex word. This consists of values, norms, beliefs, art, architecture, poetry, religion. This is acquired by a man as a member of the society. ఇప్పుడు మా స్టూడెంట్ ఆయన ఇప్పుడు ఆల్సో ఈజ్ వర్కింగ్ as a lecturer. ఆయన అందరూ ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ అన్నాడు. జస్ట్ సింపుల్గా వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కల్చర్ ఇస్ ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. ఓవరాల్గా ఒక మాటలు చెప్పేస్తారు, ఇట్ ఇస్ ఏ వే ఆఫ్ లైఫ్ అంటారు. ఈ వే ఆఫ్ లైఫ్ అంటే మన వే ఆఫ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ముస్లిం వే ఆఫ్ లైఫ్ అండ్ క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్, ఫార్స్ వే ఆఫ్ లైఫ్, జైన్ వే ఆఫ్ లైఫ్, బుద్ధిస్ట్ వే ఆఫ్ లైఫ్ ఇట్లా అనుకుంటాం. కానీ బట్ కల్చరల్ ఎలిమెంట్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఆల్. కల్చరల్ ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి. కల్చర్ అంటే ఏంటి అంటే, కల్చర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ వర్డ్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ వాల్యూస్, నామ్స్, బిలీఫ్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, poetry, religion, etc. This is acquired by a man as a member of the society. ఇవే కాకుండా ఇంకా అలాంటి అయితే కల్చర్ ఈజ్ నాట్ ఏ జస్ట్ మనం అందరం అనుకుంటాము కల్చర్ ఈజ్ వాళ్ళ జీవితంలో ఏ వస్తువులు వాడుతున్నారో దాన్ని కల్చర్ అనుకుంటాం మనం. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ దే యూజ్ ఈజ్ సివిలైజేషన్. వాట్ దే పొసెస్ అండ్ థింక్ ఈజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కల్చర్. ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ వర్క్. కల్చర్ ఇస్ అన్ అబ్స్ట్రాక్ట్ వర్క్. అంటే ఒక ఫాములో కానీ ఒక రూపంలో కానీ చూపెట్టలేము. కానీ వాళ్ళ యొక్క భావజాలం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క పాటలు, ఆటలు, పండుగలు, ఈవెన్ నృత్యము అండ్ విలువలు అండ్ నామ్స్, బిలీఫ్స్, వాళ్ళ బిలీఫ్స్, నమ్మకాలు, ఆర్ట్, ఆర్కిటెక్చర్, పోయట్రీ, వాళ్ళ లాంగ్వేజ్ ఇట్లా అండ్ రిలీజన్ కూడా అండ్ ఎట్సెట్రా 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 విచ్ ఈస్ అక్వైర్డ్ బై మ్యాన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళ యొక్క శ్రీశైలం యొక్క టెంపుల్ వాళ్ళ యొక్క కల్చరల్లో భాగం. అది రిలీజన్ ఈజ్ కల్చరల్ ఎలిమెంట్. వాళ్ళ టెంపుల్ వీళ్ళు ఈ నాన్ టైప్స్ అక్వైర్ చేసుకొని అదొక పర్యాటక కేంద్రంగా వీళ్ళకు విహారయాత్ర లాగా మార్చేసుకొని సర్వ పాపాలు చేసి ఆడికి పోయి ఆడేదో కృష్ణనదిలో స్నానం చేసి ఆ టెంపుల్లో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ పాపాలు చేసుకుంటా రోడ్డు మీద ఇంటికి వచ్చిన డ్యాన్స్ చేసుకుంటా